పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో పెట్రోల్ బాంబులు కలకలం రేపుతున్నాయి. ఎన్నికల రోజు చోటు చేసుకున్న హింసతో అప్రమత్తమైన పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఓ ఇంట్లో 29 పెట్రోల్ బాంబులు బయటపడ్డాయి. బుధవారం రాత్రి మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో 5 ఇళ్లలో పెట్రోల్ బాంబులు గుర్తించిన పోలీసులు గురువారం ముప్పాళ్ల మండలం మాదలలో తనిఖీలు చేస్తుండగా ఓ ఇంట్లో 29 పెట్రోల్ బాంబుల్ని గుర్తించారు. ఎన్నికల వేళ దాడుల కోసం ఈ బాంబుల్ని తయారు చేసినట్లు తెలుస్తోంది. అలజడి సృష్టించి ప్రజల్ని భయాందోళనకు గురిచేసి రాజకీయ లబ్ధి పొందేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. పల్నాడు ప్రాంతంలో వరుసగా పెట్రోల్ బాంబులు బయటపడుతుండటంతో పోలీసుల్లోనూ అలజడి మొదలైంది. పోలింగ్ రోజు జరిగిన దాడుల విషయంలో అధికారుల తీరు పట్ల ఈసీ ఆగ్రహం వ్యక్తం చేయడం, సిఎస్, డీజీపీలను వివరణ ఇవ్వాలంటూ సమన్లు ఇవ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈసీ ఆదేశాల మేరకు దాడుల్ని నియంత్రించేందుకు పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ విధించి ఎవరూ బయటికి రాకుండా కట్టడి చేశారు. ఇందులో భాగంగానే సమస్యాత్మకంగా ఉన్న గ్రామాల్లో తనిఖీలు చేస్తుండటంతో ఇలా పెట్రోల్ బాంబులు వెలుగు చూస్తుండటం ఆందోళన రేపుతోంది. గతంలో పల్నాడు ప్రాంతం అంటే ఫ్యాక్షన్కి పెట్టింది పేరు. ఆ సమయంలో ఎక్కువగా నాటు బాంబుల దాడులు జరిగేవి. ఎన్నికల సమయంలోనూ హింస ఎక్కువగా జరిగేది. అయితే కాలంతో పాటు అక్కడి మనుషులు మారడంతో ప్రస్తుతం ఫ్యాక్షన్ ఛాయలు అంతమయ్యాయి. ఈ నేపథ్యంలోనే గత 2 ఎన్నికల్లోనూ ఎక్కడా నాటు బాంబులు ఎక్కడా పేలలేదు. అయితే ఈసారి ఎన్నికల సమయంలో ఏకంగా పెట్రోల్ బాంబులు లభ్యం కావడం విస్తుగొలుపుతోంది. మాచవరం మండలంలోని పిన్నెల్లి గ్రామంలో అక్కడ కొంచెం టెన్స్ పరిస్థితులు ఉన్నాయి. అక్కడ ఏదైనా వెరిఫై చేస్తే బాగుంటుందని సిఐ గారు అట్లనే మాచవరం ఎస్ఐ గారు అక్కడికి చేరుకొని అన్ని ఇల్లులు ఒకదాని తర్వాత ఒకటి సెర్చ్ చేయడం జరిగింది. అక్కడ చింతపల్లి పెద్ద సైత, చింతపల్లి నన్నే, అల్లాబక్షు, అట్లనే చింతపల్లి జానీ భాష తండా పెదనన్ని అనే వాళ్ళ ఇళ్ళ మీద, ఒకళ్ళ ఇంటి మీద ఏమో పగలగొట్టిన బియర్ బాటిల్స్, రాళ్ళు, అట్లనే ఇంకొకరి ఇంటి మీద పెట్రోల్ పోసి నింపుకున్న బాటిల్, దానికి పైన ఒత్తి పెట్టి దొరకడం జరిగింది. వీళ్ళందరినీ అదుపులోకి తీసుకున్నాం. వీళ్ళతో పాటుగా ఎవరున్నారో ఇవన్నీ అరేంజ్ చేయడానికి వాళ్ళని కూడా అదుపులోకి తీసుకుంటున్నాము. అట్లనే ఇవన్నీ ఈ పెట్రోల్ పోసి తయారు చేస్తున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని కూడా వెంటనే అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇవి 2 కేసులు ఇప్పుడు రిజిస్టర్ చేస్తున్నాము. వీటిలో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో అందరినీ రిమాండ్కి పంపించడం జరుగుతుంది. అలానే ఇలా ఏ విలేజెస్లో అయితే అనుమానాలు ఉన్నాయో అన్ని చోట్ల ఇప్పుడు ఇట్లాంటి సెర్చ్ కొనసాగుతుంది. ఎక్కడెక్కడ ఇట్లాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడటానికి ఇట్లాంటి కాంట్రబ్యాండ్ మెటీరియల్ ఎవరైతే హోర్డింగ్ చేస్తున్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టి రిమాండ్కి పంపి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సార్ ఎక్కడ తయారవుతుంది సార్? ఎవరో ఒక అతను ఇంట్లో తయారు చేస్తున్నాడని సమాచారం, అతని పేరు తెలిసింది, వెరిఫై చేసి తీసుకొస్తాం. అరెస్ట్ చేసి. ఇవి ఎన్ని గృహాల్లో తీసుకొచ్చి? 2 ఇల్లు. ఈ మొత్తం 2 ఇల్లు.